హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ టేస్టీ హెల్దీ కుల్ఫీని మన ఇంటిలోనే ఈజీ ప్రాసెస్లో ఎంత చక్కగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా ఈజీగా వస్తాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బయట దొరికే కుల్ఫీల కంటే చాలా హెల్దీ ఉంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే మీరు ఒకటికి 3-4 కుల్ఫీలు తినేస్తారు. చాలా చక్కగా ఈజీ ప్రాసెస్లో మీకు వివరంగా చెప్తా చూడండి. ముందుగా ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకోండి. ఇందులో 10 వరకు బాదం పప్పులు యాడ్ చేయండి. 6 వరకు కాజు యాడ్ చేయండి. తరువాత ఇందులో పిస్తా పప్పు అండి, ఇవి పిస్తా గింజలు. ఇలా పప్పు సపరేట్ చేసి యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల వరకు గుమ్మడి పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పుచ్చపప్పు యాడ్ చేయాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార యాడ్ చేయాలి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలా 2 ఇలాచి గింజలు సపరేట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే మిక్సీ జార్లో యాడ్ చేసి వీటన్నిటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది. ఇది కొంచెం బరకగా ఉంటేనే మనం కుల్ఫీ తిన్నప్పుడు తెలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇది పక్కన ఉంచుకుని ముందు పాలు తీసుకుందాం. ఇవి 1/2 లీటర్ వరకు ఉన్నాయండి. ఈ పాలని నేను ఒకసారి కాగబెట్టాను, ఇప్పుడు మరలా యాడ్ చేస్తున్నాను. ఇవి గేదె పాలు కాస్త మేగడగా ఉంటాయి, అలా ఉంటేనే కుల్ఫీ టేస్ట్ వస్తుంది. ఇలా ఒక గిన్నెలో యాడ్ చేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచండి. 3 పొంగులు వచ్చిన తర్వాత ఇలా పంచదార యాడ్ చేయండి. మనం డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసేటప్పుడు పంచదార యాడ్ చేసాం కదా, చూసి యాడ్ చేసుకోండి. పంచదార ప్లేస్లో మీరు పటికి బెల్లాన్ని కూడా వాడొచ్చు. ఇలా 1 నిమిషం చక్కగా కలుపుకోవాలి. పంచదార మొత్తం కరగాలి. 1 నిమిషం పాటు చక్కగా పాలు ఇలా మరగాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నామే డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పొడి, పంచదార వేసి ఆ పొడి మొత్తాన్ని యాడ్ చేయాలి. ఈ ఒక్క పొడి యాడ్ చేస్తే చాలు, కుల్ఫీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇందులో మనం కస్టర్డ్ పొడి యాడ్ చేసాం కాబట్టి ఇలా కలిపేటప్పుడు అక్కడక్కడ ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటాయి. ఇలా కలపడానికి కష్టంగా అనిపిస్తే ఇలా విస్కర్ తీసుకోండి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే పాలల్లో మనం యాడ్ చేసిన పొడి చక్కగా కలిసిపోతుంది. ఇలా కూడా కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లోనే కొన్ని పాలు పోసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు బాగా మరగాలి. ఇలా మరిగేటప్పుడు గిన్నెకి ఇలా అంచు భాగాలన మేగడ పట్టేస్తూ ఉంటుందండి. ఈ మేగడ్ని ఇలా తీస్తూ పాలల్లో యాడ్ చేస్తూ కలుపుకుంటూ దగ్గరే ఉండి మీరు 2 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మరిగిస్తే ఈ మాత్రం థిక్నెస్ వస్తుంది. ఇలా వచ్చింది అంటే మనకి చాలు, మరి ఎక్కువ చిక్కగా కూడా దీన్ని రెడీ చేసుకోకూడదు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఇలానే నేను స్టవ్ పైన ఉంచేస్తున్నాను. కాస్త చల్లారిన తర్వాతే మనం కుల్ఫీ మోల్డ్లో యాడ్ చేసుకోవాలి. ఈలోపు నేను మీకు కుల్ఫీ మోల్డ్ని చూపిస్తాను. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, త్వరగా చల్లారిపోతుంది. కుల్ఫీ మోల్డ్ చూడండి, చూడటానికి ఇలా ఉంటాయి. ఈ మోల్డ్ లేకపోయినా మీకు టీ గ్లాసులు ఉంటాయి కదా, ఈ గ్లాసులు ప్రతి ఇళ్లలో ఉంటాయి, ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం రెడీ చేసుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని ఇలా ఒక పెద్ద గ్లాసులో తీసుకోవాలి. కుల్ఫీలు యాడ్ చేసేటప్పుడు ఒక్కసారి స్పూన్ తోటి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపి ఇప్పుడు కుల్ఫీ మోల్డ్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని కుల్ఫీ మోల్డ్లు తీసుకుంటే అన్నిటిలోనూ ఇలా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుల్ఫీ మోల్డ్లు 3 ఉన్నాయండి, 3 యాడ్ చేస్తున్నాను. ఇలా కనుక మీకు లేకపోతే టీ గ్లాసుల్లో కూడా ఇవి యాడ్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. కుల్ఫీ మోల్డ్లో యాడ్ చేసిన తర్వాత ఇలా మూత లైట్గా పెట్టి పక్కన ఉంచండి. ఇలా టీ గ్లాసులో కూడా యాడ్ చేసుకోండి. ఈ టీ గ్లాసులు పడిపోకుండా ఉండాలి కదా, ఇలా ఒక బాక్స్లో ఈ టీ గ్లాసులని ఇలా సెట్ చేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఈ బాక్స్ని ఇలా ఉంచండి. కుల్ఫీ కూడా మనం మూత పెట్టి ఉంచాం కదా, అవి చక్కగా ఇలా ఉంచవచ్చు. లేదంటే ఇవి కూడా ఒక గిన్నెలో ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచండి. ఒక 2 అవర్స్ తర్వాత ఒక్కసారి మరలా బయటకు తీసి చెక్ చేసుకుంటే చూడండి కుల్ఫీ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో స్టిక్ని ఇలా మధ్యలో ఉంచాలి. ఇలా ఉంచితే కుల్ఫీ చూడటానికి బాగుంటుంది, మనం తీసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేయాలి. ఈ కుల్ఫీలన్నిటికీ ఇలా స్టిక్స్ పెట్టి వీటిని ఒక గిన్నెలో ఇలా పెట్టి ఈ 2 గిన్నెల్ని మరలా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. మీరు ఉదయాన్నే చేస్తే నైట్ మొత్తం ఇలా వదిలేసేయచ్చు. లేదా
4 అవర్స్ తర్వాత బాక్సుల పైన ఇలా ఐస్ పేరుకుని ఉంటుంది. ఇలా వచ్చింది అంటే కుల్ఫీ రెడీ అయినట్టే. కుల్ఫీని తీసేటప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఇలా కుల్ఫీ బాక్స్ బయటికి తెచ్చి ఇందులో కొన్ని వాటర్ పోసి ఒక్కొక్క కుల్ఫీని మనం చేత్తో తీసుకోవాలి. ఇలా తీసి 2 చేతుల మయాన కుల్ఫీని ఉంచి ఇలా రబ్ చేసాము అనుకోండి, మన చేతుల వేడి ఈ కుల్ఫీకి తగులుతుంది. దానివల్ల కుల్ఫీ చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా తిప్పితే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. టేస్టు బావుంటుంది. టెక్స్చర్ కరెక్ట్‌గా వస్తుంది. హెల్తీగా మన ఇంటిలోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసి మీరు చూడండి, కుల్ఫీ చాలా టేస్ట్ ఉంటుంది. మనం యాడ్ చేసినవన్నీ హెల్తీవే. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈసారి మీరు కుల్ఫీ చేయాలి అంటే ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి చేసి చూడండి. ఈ టేస్ట్‌కి మీరు ఫిదా అయిపోతారు. మళ్ళా ప్రిపేర్ చేసుకుంటారు. ఇలా చేసి మీరు పిల్లలకి ఇచ్చిన పాలు తాగని పిల్లలు కూడా ఈ కుల్ఫీల్ని 1కి 3, 4 లాగిచ్చేస్తారు. అందులోను వాతావరణం ఇప్పుడు వేడిగా ఉంది కదా! ఇలా చల్లగా ఇచ్చారు అంటే చక్కగా తినేస్తారు. హెల్తీగా మన ఇంటిలోనే ఇలా ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు ఎండన పడి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా రెడీ చేసి ఇవ్వండి. చాలా చక్కగా తినేస్తారు. ఈ కుల్ఫీని కుల్ఫీ మోడ్‌లోనే మీకు చూపించాను కదా! ఇప్పుడు గ్లాసుల్లో యాడ్ చేసిన కుల్ఫీని కూడా మీకు చూపిస్తున్నా చూడండి. స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదండి. కుల్ఫీ షేపు కొంచెం వేరేలాగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈజీ ప్రాసెస్‌లో ఇలా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థాంక్ యూ.